వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. కలిసి ఉంటే కలదు సుఖం అనే మాట మన దగ్గర చాలా ఫేమస్. చిన్నప్పటి నుంచి మనకు పెద్దలు నూరిపేసే మాట ఇది. కలిసి ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో కూడా కథల రూపంతో చెప్తుంటారు. కానీ ఈ రోజుల్లో అన్నదమ్ములే ఒక మాట మీద ఉండటం లేదు, ఒకే బాటలో సాగడం లేదు. అలాంటిది ఏపీలో 3 పార్టీల కూటమి ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఐక్యంగా ఉండడం మామూలు విషయం కాదు. పైగా అధికారం దక్కిన తర్వాత సమీకరణలు మారిపోతాయి, పదవుల పంపకాల్లో తేడాలు వస్తాయి. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా 2 ఏళ్ల పాటు సక్సెస్ జర్నీ చేశాయి. 3 పార్టీల మధ్య కుంపట్లు పెట్టడానికి ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేసిన కుట్రలు ఎన్నో. 3 పార్టీల మధ్య జగడాలు పెట్టడానికి అల్లిన కట్టుకథలు ఎన్నెన్నో. కూటమి పార్టీల విచ్ఛిన్నానికి చేసిన విఫల ప్రయత్నాలు మరెన్నో. అయినా సరే ఒకే మాటగా, ఒకే బాటగా ముందుకు సాగుతున్నాయి. మ్యాటర్ ఏదైనా సరే ఉమ్మడి నిర్ణయమే. ఇష్యూ ఏదైనా సరే ఒకే ఎజెండా. ముగ్గురుది ఒకే స్వరం, ఒకే నినాదం. ఏపీ సుస్థిర అభివృద్ధి కోసం కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలనేది జనసేనాని మాట. ప్రజల కోసం ఎక్కడ తగ్గాలో 3 పార్టీలు తెలుసుకున్నాయి. కనుకే ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి. మరింత జాగ్రత్తగా పరిపాలిస్తామని చెప్తున్నాయి. మరి గోతికాడ గుంటనక్కల వలలో పడకుండా కూటమి మరింత బలోపేతం అవ్వాలంటే ఏం చేయాలి? చిచ్చు పెట్టే సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశంపై మనకు విశ్లేషణలు అందించడానికి టీడీపీ అధికార ప్రతినిధి రమేష్ గారు ఉన్నారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ కుమార్ గారు ఉన్నారు, అలాగే నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కిషోర్ గుణకుల్ గారు మనతో ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రమేష్ గారు, ఫస్ట్ మీరు చెప్పండి. ఏంటి సార్, అంటే ఇందాక మనం అనుకున్నట్టుగానే ఏంటంటే ఈ రోజుల్లో అన్నదమ్ములే కాదు, అమ్మా కొడుకుల మధ్య వస్తున్నాయి, అక్క చెల్లెళ్ళ మధ్య కూడా గొడవలు వస్తున్నాయి. అయితే యూజువల్గా అధికారంలోకి వచ్చాక ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎక్కడైనా పదవుల పంపకాల్లో కానివ్వండి, లేకపోతే ఎస్పెషల్లీ ఈ పంపకాల్లోనే తేడాలు వస్తాయని చాలామంది ఎదురు చూశారు. కొన్ని పార్టీలు కూడా ఎదురు చూశాయి. అయితే అప్పుడప్పుడు ఈ పార్టీల మధ్య కూడా చిచ్చు పెట్టాలని చాలా ప్రయత్నాలే జరిగినాయి ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు. కానీ 3 పార్టీలు కూడా ఎక్కడ ఏ పార్టీకి కానివ్వండి, లేకపోతే రాజకీయ క్రిటిక్స్కి కానివ్వండి, ఎక్కడ కొంచెం అవకాశం ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా 2 సంవత్సరాలు ముందుకెళ్ళారు మీరు. మరి మరో 3 సంవత్సరాలు ముందుకెళ్ళబోతున్నారు. అంటే ఇటువంటి సమయంలో మీ మధ్య ఎవరన్నా ఇంకా ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా అంటే చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారని మీరు అనుకుంటున్నారా? అలాగే అటువంటి అధిగమించి మీరు ముందుకెళ్ళాలి అంటే ఇంకా ఎలాంటి వ్యూహంతో మీరు ఉండాలని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో ఈరోజు ప్రజల్లోకి వెళుతున్నాం మేము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ పైన రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 24 నెలల్లో చేపట్టిన అనేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్ముతూ వైసీపీ ఎన్ని చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్రం సర్వనాశనం చేసిన జగన్కు ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా 11 సీట్లు ఇచ్చినా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదు. సిగ్గు లేకుండా అనేక చంద్రబాబు గారి మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో గతంలో 3,000 రూపాయలున్న పెన్షన్ని ఒక్కసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా
ఒక నెలకు 1వ తేదీన పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతూ పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ చిమ్ముతూ అవాకులు చెవాకులు పేలుతున్నారు. వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. అలాగే ఈరోజు తల్లికి వందనం, స్త్రీశక్తి, అలాగే అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ సేవలు, మత్స్యకారుల సేవలు, అనేక పథకాల్లో ప్రజలకు ఇస్తున్నాము. ఈ పథకాలన్నీ పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకే రాష్ట్ర ప్రభుత్వము చేస్తుంది. చేనేత కార్మికులకు ఎక్కడైనా ఉందండి? చేనేత కార్మికులకు ఈ రోజు వాళ్ళ ఇళ్లకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. అలాగే పవర్ మగ్గాలకు వచ్చేసి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాలు. అయితే రమేష్ గారు, టీడీపీ అనేది కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి ఏపీలో. అయితే ఎప్పుడైనా కూడా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని గనక ప్రయత్నించినట్లయితే ఇలాంటి కూటమి ముందుకెళ్లడం అంటే ఎటువంటి పొరపచ్చాలు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా ముందుకెళ్లడం అసాధ్యం అనేది అందరికీ తెలిసిన విషయం. లేదండి, కూటమి ప్రభుత్వంలో నాయకులందరినీ కలుపుకుని పోవాలి. కూటమి ప్రభుత్వం బాగుండాలి. అందరూ నాయకులు, కూటమి ప్రభుత్వం, జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, 3 పార్టీలు దీన్ని విచ్ఛిన్నం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళంతా కూడా విఫలమైపోయారు. 3 పార్టీలు కలిసే ఉంటాయి. 3 పార్టీలు కలుపుకుని పనిచేస్తుంది కూటమి ప్రభుత్వము అభివృద్ధి రాష్ట్రము కోసమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఇలాంటి చెత్త మాటలు మాట్లాడే వాళ్ళకి రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్పినా సిగ్గు రాకుండా ఇంకా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ హాస్టల్ కానీ గురుకులాల పైన ప్రత్యేక శ్రద్ధ చూపించింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు 2 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి ఈ రాష్ట్రానికి. అమరావతి నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు అమరావతి ఉద్యమంలో చేస్తున్న రైతులను, మహిళలను హింసించి అమరావతి పైన విషం కక్కారు వైసీపీ వాళ్ళు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేయాలి. రమేష్ గారు ఈ ప్రాసెస్ లో ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకెళ్లే ప్రాసెస్ లో చాలా జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అంటే అందరూ సింహం సింగిల్ గా వస్తుంది, మీ అందరూ కలిసి పోటీ చేశారు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారని కానివ్వండి, లేకపోతే రకరకాలుగా మిమ్మల్ని మాటలనే ప్రయత్నం చేశారు. అలాగే టీడీపీనేమో మీరు జనసేన సహాయం లేకుండా టీడీపీ గెలవలేదన్నారు, జనసేననేమో టీడీపీ సాయంతో మీరు గెలిచారన్నారు. అంటే రకరకాలు, ఇది చాలా కొంత మాత్రమే, బిగినింగ్లో జరిగింది మాత్రమే నేను చెప్తున్నాను ఇప్పుడు. అంటే ఇలాంటి వాటినన్నిటినీ కూడా, ఇలాంటి వ్యాఖ్యల్ని కూడా ఎలా అధిగమించారు? మీ క్యాడర్కి మీరు ఏం చెప్పారు? ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అండి, అందరు కలిసి ఉండాలి, కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి మనం అనే తప్ప ఎవరు ఎన్ని చేసినా విషయం కక్కిన వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక అనుభవం ఉంది. ఒక విజనరీ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు, ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే తప్ప వేరే లేదండి. ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు పెట్టుబడుల కోసం అనేక దేశ విదేశాల్లో కూడా తిరిగి అనేక పెట్టుబడులను విదేశాల నుంచి అనేక పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు. దాంతో పాటు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కానీ ఈ రాష్ట్రానికి చేస్తున్న సహాయము ఈ రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోరు. రాష్ట్ర వైసీపీ పైన జగన్ అండ్ బ్యాచ్ చేస్తున్న ఎన్ని విష ప్రచారాలు చేసినా కలిసే పని చేస్తుంది, కలిసే పని చేస్తామని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. జగన్ ఏంటంటే
ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం కక్కుతూ పిచ్చి ప్రచారాలు విష ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నిటి కూడా గొడ్డల పార్టీ కుట్రలు కుతంత్రాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఆయనకి జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కూడా కాదు. ఆ పార్టీ గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో బ్రతికి బట్టకట్టదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఒక్క ఛాన్స్ అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. టీచర్లు తీసుకెళ్లి బ్రాందీ షాపుల దగ్గర పెట్టే జగను మా నాయకుడు లోకేష్ గారు అదే ఉపాధ్యాయుల్ని విదేశాలకు పంపించి విదేశాల్లో విద్య ఎలా ఉంది అధ్యయనం చేసి వచ్చి పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం లోకేష్ గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒక్క ఛాన్స్ అన్నారు, మోసం చేసి కోడి కత్తి గాని అలాగే గులకరాయి గాని డ్రామాలు ఆడారు. డ్రామాలు అందరూ కూడా ప్రజలు గమనించారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు, మరొకసారి ఛాన్స్ ఇచ్చేందుకు జగన్కు లేదని కూడా సందర్భంగా చేస్తూ 5 ఏళ్ల కాలంలో టీచర్ పోస్టులు ఒక్కటి కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేశాం, పోలీసులను భర్తీ చేశాం, పోలీసు నియామకాలను చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటి? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్య సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రజలు విధ్వంస పాలనను స్వస్తి పలికి ఈ రోజు అభివృద్ధి పాలన కావాలని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు రాత్రి పగలు అనకుండా పని చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలాగే 4,000 పెంచడమే కాకుండా దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్య పెన్షన్ కింద 10,000 నుంచి 15,000 పెంచాము. ఓకే రమేష్ గారు ఒకసారి మనం పవన్ కుమార్ గారి విశ్లేషణ 2024 నుండి జూలై నుండి ఇప్పటి వరకు 65.887 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద ఇవ్వడం జరిగింది. పెన్షన్ అనేక రూపాల్లో పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని కూడా సందర్భంగా మనం చేస్తున్నా. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇచ్చిన చరిత్ర ఎక్కడ కూడా లేదండి. ఇది ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక గ్రామానికి ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఉదయాన్నే 7 గంటలకి వాళ్ళ పెన్షన్ అందిస్తున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా మనం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పెన్షనే కాకుండా రాష్ట్రంలో 62.34 లక్షల మందికి 2.729 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తున్నాము కూటమి ప్రభుత్వం. ఈ నెల కొత్తగా మరొక 5,606 మందికి 2,224 లక్షల రూపాయలు పెన్షన్ మంజూరు కోసం ప్రయత్నిస్తున్నారు. అవి కూడా ఇచ్చేందుకు కూడా చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ప్రభుత్వం అని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ రమేష్ గారు. అలాగే పవన్ కుమార్ గారు మీరు చెప్పండి, ఎందుకంటే రీసెంట్గా తీసుకున్న రాజ్యసభ స్థానాల విషయంలోనే చూసుకోండి, బీజేపీకి అన్యాయం జరిగిందంటూ వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసినప్పటికీ కూడా ఎక్కడ బీజేపీ నుంచి ఏ విధమైన రియాక్షన్ రాలేదు. అదే పెద్ద ఉదాహరణ. కూటమి ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి అది పెద్ద ఉదాహరణ. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా 3 పార్టీలు కలిసి సమన్వయంగా ముందుకెళ్ళాయి. అయితే ఇలాంటి మాటల్ని విన్నప్పుడు అంటే పార్టీ పరంగా మీరు ఏ విధంగా ముందుకెళ్లాలని అనుకుంటారు? వైఎస్ఆర్సీపీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు ఎస్పెషల్లీ. మా అందరికీ నమస్కారం. మా జాతీయ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి రాష్ట్ర పార్టీలో నాయకులందరూ కూడా మేము కట్టుబడి ఉంటాం. మాది చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. రాష్ట్రంలో మేము మా పార్టీ నుంచి ఎవరు కూడా నామినేషన్ వేసిన సందర్భాలు లేవు. ఏంటంటే వాళ్ళు కూటమిలో కొంత అలజడి సృష్టించాలి, విభేదాలు సృష్టించాలని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఈ కూటమి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ ప్రయత్నాలకి ఎవరు కూడా తలొక్కరు.
ఏదైతే ముందులోనే తక్కువ సీట్లు వచ్చినాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పటికీ కూడా ఆయన త్యాగాన్ని కూడా మనం గుర్తించాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సీట్ల విషయంలో ఆయన రాజీ పడి త్యాగం చేయడం, ఏదైతే రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ఏదైతే ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రంలో ఉంది అది గెంటి వేయాలి, ఏదైతే ఒక ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంగానే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే కూటమిలో 3 పార్టీలు కూడా చాలా బలంగా కలిసి ఉన్నాయి. ఈ ప్రయాణం ఇలాగే ముందుకు వెళ్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు చెప్తున్నారు. ఏదైతే ఈ కూటమి ఇలా అభివృద్ధి దిశగానే ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే గుజరాత్ కి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారు తర్వాత మన ప్రధానమంత్రి అయింది 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల్లో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు, విప్లవాత్మకమైన మార్పులతో మన దేశాన్ని ప్రగతి పథంలో ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉంచడానికి కృషి చేస్తున్నారు. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా వాటర్ ఉండాలని చెప్పి వచ్చిన కొత్తలోనే ప్రతి వ్యక్తికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బ్యాంకులు వినియోగించుకోవాలని చెప్పి ముద్ర మన జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేయించడం దగ్గర నుంచి మహిళల యొక్క ఆత్మగౌరవం ఉండాలని చెప్పి వాళ్ళకి ప్రత్యేకంగా స్వచ్ఛ భారత్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించడం దగ్గర నుంచి అలా ప్రతి విషయం చాలా సున్నితమైన చిన్న చిన్న అంశాల్లో కూడా ఆయన దృష్టి కేంద్రీకరించి ఏదైతే ఒక టీఎంకునే వ్యక్తి ఈ రోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆయన అనేక సంక్షేమ పథకాలు, చిన్న చిన్న కుటుంబాలు యజమాని మరణిస్తే కుటుంబాలు రోడ్డును పడిపోకుండా 20 రూపాయలకి ఇన్సూరెన్స్ చేయించడం, ఇలా అలా కాకుండా ఏదైతే హిందూ సమాజం యొక్క ఎన్నో వందల సంవత్సరాల నాటి కళ అయోధ్య రామ మందిర నిర్మాణం, ముస్లిం మహిళలు ఇబ్బందులు అయితే పవన్ కుమార్ గారు ఏదైనా పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో కూడా ఎక్కడైనా బీజేపీకి రీసెంట్ గా రాజ్యసభ సీట్ల విషయంలో కానివ్వండి, లేకపోతే అంతకు ముందు కానివ్వండి, బీజేపీకి అనుకున్నట్టుగా వెళ్ళట్లేదని కానీ, లేకపోతే పార్టీ క్యాడర్ నుంచి కానీ ఏదైనా వ్యతిరేకత వ్యక్తమైందా? రాజ్యసభల విషయంలో అయితే ఏ విధమైన వ్యతిరేకత వ్యక్తం అవ్వలేదు. తర్వాత కూటమిలో కూడా బలంగా మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పైన మన నరేంద్ర మోడీ గారు అంతా కూడా కలిసే ప్రయాణం చేస్తున్నాం. చిన్న చిన్నగా నియోజకవర్గ స్థాయిలో చిన్నగా ఎక్కడైనా సరే కొంచెం చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నా అదంతా కూడా పెద్దలు సరిచేసి తర్వాత ఏదైతే స్థానిక సంస్థల్లో కూడా ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయం తీసుకుని ఎవరి వాటాలకు వచ్చేలాగా చేస్తారు. ఇక్కడ ఏ విధమైన పొరపచ్చాలు, ఏ విధమైన అసంతృప్తులు లేవో మేమంతా కూడా చాలా బీజేపీ, టీడీపీ, జనసేన పూర్తిగా కలిసిమెలిసి మేము ప్రయాణం చేస్తున్నాం. పవన్ కుమార్ గారు, అంటే ఫ్యూచర్లో కూడా కూటమి ఇదే విధంగా ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకెళ్ళాలి అంటే క్యాడర్కి మీరేమైనా సూచనలు, సలహాలు ఇస్తారా? ఏది ఉన్నా సరే, ఏదైనా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఆ కుటుంబంలోనే ఏ విధంగా మనం పరిష్కరించుకుంటామో, ఏదైనా సమస్య ఉంటే మన పార్టీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్ళు, వాళ్ళ ద్వారా కూటమిని సమన్వయ కమిటీతో కూర్చుని మాట్లాడుకుని ఏదైనా సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప ఎక్కడ కూడా బయట మాట్లాడకూడదనే తప్ప కేడర్కి వేరే ఏ విధమైన సమాచారం కాదు. అదే సరైన ఏదైతే ఎవరి పార్టీలో వాళ్ళు లోపల వ్యక్తిగా ఇన్నర్ గా మాట్లాడుకోవాలి, బహిర్గతంగా మాట్లాడొద్దని చెప్పి నేను ఇచ్చే సూచన. అయితే రమేష్ గారు, మీరు చెప్పండి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాము, కలిసి ముందుకెళ్తామని చెప్పిన ప్రతిసారి కూడా ఆయన్ని ఏదో ఒక మాట ప్రతిపక్షం అంటూనే ఉంది, అంటే కించపరిచే విధంగా. రీసెంట్గా చూస్తే తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే సింహం సింగిల్గా వచ్చిందని చెప్పి విజయ్ గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అయినప్పటి నుంచి కూడా ఆయన మీద విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చాయి. ఇవన్నీ చాలా ఒక సమయస్ఫూర్తిగా జనసేన పార్టీ అంటే ఎప్పుడు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించి ముందుకెళ్ళింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన ఒక అడుగు వెనక్కి వేసి మరి పరిస్థితిని చాలా ఎలా అంటే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కూటమి ప్రభుత్వానికి ముందడుగు వేశారు. ఈ విషయంలో ఎస్పెషల్లీ మీరు ఎలా చూస్తారు? ఎవరు ఎన్ని అన్నా కానీ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందండి.
ఇలాగా అవాకులు చావుకులు పేలుతూ ఉంటారు. ప్రతిపక్షం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే విష ప్రచారాలు చేయించడం, కూటమి ప్రభుత్వానికి మీద అనేక విష ప్రచారాలు చేసినప్పుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అయితే అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కూటమి ప్రభుత్వము కలిసి 3 పార్టీలు కలిసి ప్రయాణం చేయటం ఖాయం అండి. దీనికి చంద్రబాబు నాయుడు గారు దీనిపైనే ఉన్నారు, ఇది స్టాండ్ మీదే ఉన్నాం మేమంతా పార్టీ కూడా. అంతేగాని ఎవరో ఏదో అన్నారని విష ప్రచారాలు చేయటం అని వైసీపీకి అలవాటే అండి. వాళ్ళు ఎలాగే చేస్తూ ఉంటారు, రెచ్చగొడతా ఉంటారు. ఎవరు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తాము, 3 పార్టీలు కలిసి ఎప్పుడు కూడా ఇలా ఉంటామని కూడా సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. అలాగే ఎక్కడా కూడా ఏ పార్టీకి అన్యాయం జరగకుండా కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కూడా ఒక రాజకీయ సమావేశం పెట్టుకుంటే 3 పార్టీలు స్టేజ్ మీద ఉంటాయి. లేకపోతే ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూటమి ప్రభుత్వం కూర్చొని నిర్ణయాలు తీసుకుంది. ప్రతి విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలిచి 3 పార్టీల నాయకులు, 2 పార్టీల నాయకులను పిలిచి జనసేన బీజేపీ నాయకుల్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని మాధవ్ గారిని పిలిచి మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ పోవటం లేదు. చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు. అలా చేస్తే ఒప్పుకోరు. ఎందుకంటే కలిసి ఉంటేనే పార్టీ ముందుకెళ్ళుద్ది. అది కలిసి ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ధ్యేయం తప్ప వేరే కాదు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినప్పుడు కూడా 3 పార్టీలు కలిసి ఉంటాయి. కూటమి ప్రభుత్వానికి తిరుగులేదు. ఈ రాష్ట్రంలో మళ్ళీ 29 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే కలిసి ఉంటది. మళ్ళీ విజయం సాధించడం ఖాయం. కానీ రమేష్ గారు ఓ పార్టీ క్యాడర్లో అంటే స్థానిక స్థాయిలో కొన్ని సందర్భాల్లో క్యాడర్లో మనం సమన్వయం లోపించటం చూసాం. ఉదాహరణకి పిఠాపురం వర్మ గారికి జనసేన పార్టీకి మధ్య మనకి ఏం జరిగిందో మనం క్లియర్గా చూసాం, రాష్ట్రం అంతా చూసింది. అంటే వర్మ గారు విషయంలో ఏం జరిగింది అనే దానిపై మీ విశ్లేషణ ఏంటి? అలాగే 2 పార్టీలకు అక్కడ న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఏమండి, వర్మ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఏంటి, వర్మ గారికి ఏమి అన్యాయం జరగదు. ఏంటి, అదంతా కూడా పార్టీ చూసుకుంటుందండి. పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఎలా ఇవ్వాలి, ఎవరు సీనియర్లు, ఎవరు ఎలా పనిచేస్తున్నారు అన్ని కూడా మా డేటా ఉంటుంది. ఆ డేటా ప్రకారం చేస్తాము. ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. పనిచేసిన పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు నామినేట్ పోస్టులు కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో కానీ కూటమి ప్రభుత్వం కానీ అన్ని కలిసే పనిచేస్తుంది తప్ప ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు, చేయట్లేదు కూడా. అలాగా పవన్ కళ్యాణ్ గారు అలా చేయరు, అలాగే మా బీజేపీ అలా చేయదు. అందరు కలిసి పనిచేస్తుంది, కలిసి ఉంటుంది. పార్టీలో పనిచేసిన ప్రతి వ్యక్తికి, ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది. పవన్ కుమార్ గారు మీరు చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే లేకపోతే రాజకీయ పదవుల్లో కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీలు కూడా డ్యూ ఉన్నాయి కొన్ని. అయితే అంటే వీటి విషయంలో ఫ్యూచర్లో అయినా ఎక్కడైనా పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉందిగా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదన. ఈ సమస్యని కూటమి ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది అనుకుంటున్నారు? మా పార్టీకి సంబంధించి సోము వీర్రాజు గారికి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏదైతే అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అంతా సమన్వయ కమిటీలు వేసుకుని తద్వారా ఎవరి షేరింగ్ ఎంత అన్నది మాట్లాడుకుని ఆ రకంగానే ముందుకు వెళ్దాం. ఇక్కడ ఎక్కడ కూడా పొరపంచాలు వచ్చే సమస్య లేదు, అసలు ఆ ప్రసక్తి అనేది లేదు. ఖచ్చితంగా మేమంతా కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. ఏదైతే 2029లో కూడా మేము కలిసి వెళ్లే విధంగానే మేమంతా కూడా ఉన్నాం. ఎట్టి పరిస్థితి ఈ చిన్న పొరపంచాలు కూడా ఎక్కడా లేవు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ప్రతి సమావేశంలో కూడా ఏదైతే ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారితో, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారితో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి సమావేశంలో కూడా అంతా కలిసి పాల్గొంటున్నారు. ఏ నిర్ణయం అయినా సరే అందరూ కలిసి తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి పొరపంచాలు వచ్చే ప్రసక్తి అసలు భవిష్యత్తులో కూడా రాదని చెప్తున్నారు పవన్ కుమార్ గారు. అయితే ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు, ఫస్ట్లో బాగానే ఉంటుంది, కనీసం ఇంకా
5 సంవత్సరాలు 2 సంవత్సరాలే కదా అయింది, ఇంకా 3 సంవత్సరాలు అయింది. ఎన్నికలు ముందలైతే ఈ సమస్య ఎక్కువగా ఉంటుందేమో, ఈ విధంగా విశ్లేషణ జరుగుతోంది, రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. ఇదంతా వైసీపీ వాళ్ళు చేసేది ఏంటంటే వీళ్ళంతా కలిసి ఉంటారని చెప్పి ఒక ఈర్ష్య వారవలేదని వీళ్ళు కలిసి వీళ్ళని ఏ విధంగా కూడా కలిసి ఉండగా మళ్ళీ 11 సీట్లు కూడా వస్తాయో రావో అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆ రకమైన ప్రచారం చేస్తారు. కానీ ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఎవరో కూడా అటువంటి అసంతృప్తులు లేవు, అటువంటి వ్యాఖ్యలు కూడా ఎక్కడా కూడా చేసిన దాఖలాలు లేవు. కేవలం వైసీపీ వాళ్ళు ఎన్నాళ్ళు కలిసి ఉంటారో ఏం చేస్తారో, అసలు రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేశారు. ఒక తలలేని మొండోల రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు. ఏదైతే వైసీపీ వచ్చిన వెంటనే ప్రజావేదిక బదలగొట్టడం దగ్గర నుంచి అన్ని విధ్వంసాలు తప్ప అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమీ లేకుండా రాష్ట్రాన్ని మొత్తం చీకటమయంలోకి నెట్టారు. మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేయాలనే ఒక లక్ష్యంగా వాళ్ళు ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీ, టీడీపీ, జనసేనకి ఏ విధమైనటువంటి అపోహలు కానీ అపనమ్మకాలు కానీ లేవు. మేమంతా కలిసే ఉన్నాం, కలిసే ముందుకు ప్రయాణం చేస్తాం. రమేష్ గారు మీరు చెప్పండి, నేను ఇందాక చెప్పినట్టుగానే 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు రాబోతున్నాయి అంటే ఇదే టెంపో, ఇదే కూటమి ప్రభుత్వం మధ్య ఉన్న సమన్వయం అదే విధంగా ఎన్నికల ముందు కూడా ఉంటుంది అనుకుంటున్నారా? ఇదే స్పీడ్ ఉంటుందండి, ఎప్పటికి కూడా ఇదే స్పీడ్ ఉంటుంది. 3 పార్టీలు కలిసి ఉంటాయి. కూటమి ప్రభుత్వానికి తిరుగులేదండి ఈ రాష్ట్రంలో మళ్ళీ కూటమి 2029లో కానీ తర్వాత కానీ కూటమి ప్రభుత్వము వస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఢీకొనలేరు. జగన్మోహన్ రెడ్డి తల్లకిందులు తపస్సు చేసినప్పుడు కూడా ఆయన ఒక్క సీటు కూడా రాదు. ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని గౌరవించట్లేదు. మాస్క్ అడిగినందుకు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మా డాక్టర్ మాస్క్ అడిగినందుకు హింసించి కొట్టి నడి బజార్లో చంపేసి చనిపోయేంత వరకు ఆయన్ని చంపిన దాకా నిద్రపోలే జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఈ దళిత ఒక డ్రైవరు సుబ్రహ్మణ్యం అని కాకినాడలో ఆయన్ని ఒక ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడు ఆయన్ని చిత్రహింసలు పెట్టి ముక్కలు చేసి డోర్ డెలివరీ చేసి ఒక దళితుడిని చేస్తే కనీసం పట్టించుకోలేదు. కనీసం అతన్ని వేసుకుని బయట తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటేయాలి అని అడుగుతున్నారండి. అంతేకాకుండా ఇసుక దోపిడీ చేస్తుంటే రాజమహేంద్రవరంలో ఇసుక దోపిడీ చేస్తుంటే ప్రశ్నించేందుకు వరప్రసాద్ అనే అతను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లోనే వైసీపీ నాయకులు తీసుకొచ్చి శరవమండలం చేశారు. ఈ రాష్ట్రంలో దళితులు, ఎస్సీ, బీసీ, ఎస్టీలకు రక్షణ ఎక్కడుందని నేను అడుగుతున్నాను. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కాపాడగలడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల ఏకైక నాయకుడు ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడు గారు అని ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపించిన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 29లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అత్యధిక సీట్లతో మళ్ళీ దాదాపు మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. రమేష్ గారు మీరు చెప్పండి, అంటే కూటమి ఇంత స్ట్రాంగ్ గా ముందుకెళ్ళడానికి దోహదం చేసిన స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి? టాప్ 5 స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పండి. ఈ రాష్ట్రంలో అభివృద్ధేనండి. పెట్టుబడులు తీసుకొస్తున్నారు. లోకేష్ గారు అచ్చంగా దీని మీదే ఉన్నారు, వేటలో ఉన్నారు. పెట్టుబడులు తీసుకొచ్చి మా యువ నాయకుడు లోకేష్ గారు పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగుపరిచేందుకు, రాష్ట్రాన్ని ఈ పగ్గాలు చేపట్టి ఈ యువ నాయకుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు వీళ్ళంతా కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఎదురు లేదండి. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు విష ప్రచారం చేసినా, ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అంతే. పవన్ కుమార్ గారు మీరు చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం ఇంత సక్సెస్ఫుల్ గా దూసుకుపోవడానికి లేకపోతే ఫ్యూచర్లో కూడా ఇలా దూసుకెళ్ళడానికి పార్టీలు అనుసరిస్తున్న 5 ప్రధాన వ్యూహాలు ఏంటో చెప్పండి. ఏదైతే అందరూ కూడా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం, సమిష్టిగా ఏ విషయం మీద అయినా సరే చర్చించి నిర్ణయం తీసుకోవడం, తర్వాత ఏ పార్టీలో ఆ పార్టీలో ఒక క్రమశిక్షణగా బిహేవ్ చేయడం, తర్వాత
వచ్చే ఎన్నికల్లో కూడా సమన్వయ కమిటీలతోటే స్థానిక సంస్థల్లో ముందుకు వెళ్ళడం, తర్వాత డీ లిమిటేషన్ కూడా ఎవరికి కూడా అసంతృప్తి లేకుండా సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. మళ్ళీ బిల్లుని పెట్టే అవకాశం ఉంది. తద్వారా మనకి 260 పైగా సీట్లు వస్తాయి. అందరూ ఆశావాహులందరూ కూడా 225 ఆశావాహులందరూ కూడా 50% సీట్లు మనకి పెరుగుతాయి. ఆశావాహులందరూ కూడా ఎక్కడ కూడా అసంతృప్తులు ఉండవు. తద్వారా అంతా కూడా కలిసి 2029లో కూడా మన కూటమి కలిసి ప్రయాణం చేస్తుంది. ఖచ్చితంగా అందరూ కలిసే ఉంటాం. మళ్ళీ 2029లో కూడా అధికారంలోకి వస్తాం. ఏదైతే వైసీపీ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయడమే మా లక్ష్యం. రమేష్ గారు, మీరు చెప్పండి, మీ సక్సెస్, కూటమి సక్సెస్ మంత్రాకి దోహదం చేసిన 5 ప్రధాన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమేనండి. పేదవాళ్ళని ఆదుకోవడం, ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురావడం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వచ్చాయంటే ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పనుల్లో తప్ప వేరే లేరు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, పిల్లలంతా బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుంది అనే దాంతో. అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కొన్ని కేంద్ర సహకారంతో తిరిగి పునరుద్ధరించడం జరిగింది. దాన్ని వేలాది మంది కార్మికులు ఈ రోజు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నారు. అది కేంద్ర ప్రభుత్వం సహకారంతో మళ్ళీ తెరవడం జరిగింది. దాన్ని ఆదుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు రైల్వే జోన్ వచ్చింది. ఈ రోజు అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రంలో కియా దగ్గర నుంచి మల్లుకొని గూగుల్ అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రంలో వచ్చాయంటే అభివృద్ధి దూసుకుపోతుంది ఈ రాష్ట్రం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పవన్ కుమార్ గారు, ఏదైతే మిమ్మల్ని పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ ప్రయత్నం చేసిన వాళ్ళకి కానివ్వండి, మీరిచ్చే సమాధానం ఏంటి? ఆ ప్రయత్నాలన్నీ కూడా ఏవి కూడా ఫలించవు. మేమంతా కూడా కలిసి ఉండం. అభివృద్ధి, కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. ఏదైతే వైజాగ్ లో డేటా సెంటర్ కి 1,00,000 కోట్ల రూపాయలు పైన డేటా సెంటర్, మెటల్ స్టీల్ నక్కపిల్లి దగ్గరలో 1,30,000 కోట్లు, ఇలా అనేక సంస్థలు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలిగితే ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో కూడా అన్ని అమలు చేస్తున్నారు. అన్ని రకాలుగా కూడా మన రీసెంట్ గా డిఎస్సి ఉద్యోగాలు కల్పించడం, అలా నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి మంత్రంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా పొరపచ్చాలు కానీ ఏ విధమైన విభేదాలు కానీ ఏమీ లేకుండానే కలిసికట్టుగానే ముందుకు వెళ్తున్నాం. వైసీపీ వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు ఏమి చేసినా కూడా అవన్నీ కూడా పూర్తిగా విఫలమవుతాయి తప్ప ఏ విధంగానూ కూడా ఉపయోగం ఉండదు. దానికన్నా వాళ్ళు భవిష్యత్తు ప్రణాళిక ఏంటన్న దాని మీద, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న దాని మీద వాళ్ళు దృష్టి పెట్టుకోవడం మంచిది తప్ప ఎదుటి వాళ్ళని ఏదో మధ్యలో విభేదాలు సృష్టించి మనం ఏదో లాభపడదామంటే అది జరగదు. ఏదైతే వాళ్ళు వచ్చే ఎన్నికల్లో కనీసం 2-3 సీట్లైనా ఎలా తెచ్చుకోవాలన్నదే వాళ్ళ ప్రయత్నం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏ విధంగా వాటి నుంచి బయటపడాలి, వాళ్ళ బాబాయ్ కేసులు, వివేకానంద గారి కేసులు, ఇట్లో ఏ విధంగా బయటకు రావాలి, వాటి మీద దృష్టి పెట్టుకోవడం మంచిది తప్ప కానీ కూటమి ఎట్టి పరిస్థితుల్లో కలిసే ఉంటది. దీని మీద ప్రయత్నం చేయడం వాళ్ళకి టైం వేస్ట్ తప్ప అంతకు మించి ఏ విధమైన ఉపయోగం ఉండదు. రమేష్ గారు, మీరు చెప్పండి, ఇందాక నేను పవన్ కుమార్ గారిని అడిగినట్టుగానే, అంటే చిచ్చు పెట్టాలని ప్రయత్నించే శక్తులకి మీరిచ్చే సమాధానం ఏంటి? ఎవరు చిచ్చు పెట్టినా ఏం కాదండి. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితులు లేరు. ఇది కూటమి ప్రభుత్వం, అభివృద్ధి. ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి తిరుగులేదండి. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు, లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూడా కలుపుకుని కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరితో చర్చించేదని ఏ నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వానికి విచ్ఛిన్నం చేయాలని ఏ శక్తులు ప్రయత్నం చేసినా విచ్ఛిన్నమే, వాళ్ళు విచ్ఛిన్నం ఉండదు తప్ప కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంటుంది. మళ్ళీ 2029లో మళ్ళీ విజయం సాధిస్తుందని కూడా సందర్భంగా మనం చేస్తున్న
చెప్తున్నానండి. ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. ఈ అభివృద్ధిని ధ్యేయంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. రమేష్ గారు, అయితే అభివృద్ధి మంత్రం అండి, అభివృద్ధి మంత్రం అంతే. అయితే మనం చూసాం కొన్ని సందర్భాల్లో క్యాడర్ మధ్య కొంత అసంతృప్తిని చూసాం. అయితే ఆ అసంతృప్తిని అధిగమించేలా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అలాగే పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి ఆదేశాలు మీకు అందాయి? ఒక చిన్నదండి, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే తెలుగుదేశం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు చెప్పిన నిర్ణయము అందరూ పాటిస్తున్నారు. ఎలాంటి విభేదాలు లేవు. విభేదాలు ఉన్నాయని విభేదాలు సృష్టించాలని చూసినా కానీ ఎవరు కూడా ఇది స్ట్రాంగ్ అండి. 44 సంవత్సరాల 45 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండే పార్టీ. ఈ పార్టీని ఎవరు కూడా ఏం చేయలేరు. ఎంతమంది విషయం కక్కినా ఈ పార్టీకి తిరుగులేదండి. తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాంగ్. అన్న నందమూరి తారక రామారావు ఏ టైంలో పార్టీ పెట్టారు, కానీ ఈ పార్టీకి తిరిగే లేదండి. రమేష్ గారు, ఫ్యూచర్లో ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి మిరాకిల్స్ చేయబోతోంది? ఏం లేదండి, కూటమి ప్రభుత్వము కలిసి పనిచేస్తుంది. అభివృద్ధి పదంలోనే అభివృద్ధి కోసమే పనిచేస్తుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు రావాలా, అందరికి ఉద్యోగాలు రావాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, అదే ధ్యేయంతో పనిచేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వమే ఒక అభివృద్ధి పదంలో నడుస్తుంది. పవన్ కుమార్ గారు, మీరు చెప్పండి. డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకోవాలి ఇక్కడ. అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా ఏపీకి ప్లస్ అనుకోవచ్చు? అలాగే ఎలాంటి మిరకిల్స్ ఏపీ చూడబోతోంది? ఎలాంటి అభివృద్ధిని చూడబోతోంది? ఏదైతే కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ఉండడం వల్ల అనేక నిధులు మనం చూస్తున్నాం. అనేక నిధులు ఏదైనా సరే అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అడిగిన వెంటనే మన రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం, ఏదైతే విభజన హామీలో ఉన్నటువంటి మన కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల వెంటనే సాధ్యమైంది. ఏదైతే పరిశీలిద్దామని మాత్రమే చెప్పారు, విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది. అలాగే వందే భారత్ రైళ్లు తీసుకురావడం జరిగింది మన రాష్ట్రానికి కూడా. అది ఏదైనా సరే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల మరింత రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటది. అది అందువల్లే మన రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ రాష్ట్రంలో కూడా ఉండి, గతంలో చూసాం కేంద్రంలో ఎన్డీఏ ఉంది, బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ఉంది. అతను కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవడం కూడా చేయలేదు. ఎప్పుడు కూడా విధ్వంసం మీద దృష్టి పెట్టాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న దాని మీద పూర్తిగా ఆయన దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. రమేష్ గారు, మీరు చెప్పండి. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే బీజేపీ కానివ్వండి, లేకపోతే జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఎక్కడ ఇంత పటిష్టంగా, అంటే ఎవరు ఊహించలేదు. ప్రతిపక్షం ఎంత ట్రై చేసినా కూడా ఎంతో సమన్వయంతో సమస్యలన్నింటినీ కూడా చక్కగా, అంటే అడ్డంకులు రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చినాయి. కానీ వచ్చినప్పుడు మీకు పార్టీ నుంచి ఎటువంటి సంకేతాలు అందేవి, లేకపోతే అలాగే ఎలా సమన్వయం చేసుకున్నారు, అలాగే క్యాడర్కు ఎలాంటి సలహాలు సూచనలు అందాయి? ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఆదేశాలతోని ఈ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేయాలని ఎవరు చేసినా కానీ అసాధ్యం అండి. తెలుగుదేశం పార్టీ పేదల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ఎవరు ఎన్ని చేసినా కానీ ఏం కాదండి. ఎవరు ఎన్ని విషయం చెప్పినా, ఎవరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేడు, ప్రతిపక్షాలు ఏం చేయలేరు. ఇది స్ట్రాంగ్ పార్టీ. ఇది 5 సంవత్సరాలు వస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకు చేయలేరని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఏం చేయలేరు అనుకుంటున్నారు? చేయలేరండి. ఇది తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాంగ్ పార్టీ అంటే ఇది ఎవ్వరూ ఏం చేయలేరు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు
తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలు సాధించింది 44 సంవత్సరాల్లో. ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని పెట్టి పేదవాళ్ళకి ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి ఈ రోజు పెన్షన్ ₹35 స్టార్ట్ చేసి ₹20 నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు ₹4,000 పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తున్న పార్టీ ఈ కూటమి ప్రభుత్వము ఏదైనా ఉందంటే ఈ దేశంలోనే ఒక చరిత్ర అండి. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి నియోజకవర్గానికి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఒక్కొక్క నెల 1వ తారీఖు ఉదయము 7 గంటలకల్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షలాది మందికి దాదాపు 62 లక్షల మంది ఈ రోజు పెన్షన్ ఇస్తున్నాం మేము. అంతేకాదు కొత్త కూడా పెన్షన్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఏంటి, పేదవాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, పేదవాళ్ళ కష్టం ఏంటి అని తెలుసుకుంటున్నారు. ఈ మధ్యకారుల దగ్గరికి వెళ్ళారు. 2006లో ఇలాగే సునామీ వస్తే 4 రోజులు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ సునామీలో చనిపోయిన వారిని చూసి చాలా బాధపడి వాళ్ళకి ఏదో చేయాలనే దాంతో మొన్న వెళ్ళి మత్స్యకారులతో సమావేశమై వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ స్థితిగతులు ఏంటి తెలుసుకుని పేదవాళ్ళు ఎలా ఉన్నారు, పేదవాడు లక్షాధికారి అవ్వాలి అనే దానితోనే పేదవాడు ఎలా బ్రతుకులేంటి అనేది అధ్యయనం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీకి తిరుగులేదండి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వము ఏం చేయాలి అనే దానికి ఒక క్లారిటీ ఉందండి. ఇది ఎవరు ఎన్ని చేసినా ఏం చేసినా కానీ ఏమి లేదండి. తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధిస్తుంది. 2029లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుంది. కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసే ఉంటాయి. ఎవరు ఎన్ని చేసినా, విచ్ఛిన్నం చేసినా, విష ప్రచారం చేసినా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము కలిసే ఉంటాయి, కలిసే పోటీ చేస్తాయి మళ్ళీ 29లో. ఓకే. పవన్ కుమార్ గారు మీరు చెప్పండి, ఈ విషయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సమయంలో ఎక్కువగా ట్రోల్స్కు గురైంది మాత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు తమిళనాడు ఎన్నికల తర్వాత కానివ్వండి, లేకపోతే అంతకు ముందు కూడా మనం చాలాసార్లు చూసాం. ఏంటంటే ఒక రాజకీయ పార్టీని బతికించడం కోసమే ఆయన పార్టీ పెట్టారా అన్న మాటల్ని కూడా మనం విన్నాం. అంటే ఈ విషయంలో అంటే అంత తక్కువ చేసి మాట్లాడినప్పుడు కూడా జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా తిప్పికొట్టింది. ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తారు? టీడీపీ కానీ బీజేపీ కానీ ఈ విషయంలో జనసేనకు ఏ విధంగా సపోర్ట్ చేశాయి? తమిళనాడు విషయంలో అక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ జనసేన ముందు పార్టీ పెట్టినప్పుడే నేను సేవ చేయడానికి వచ్చాను, ప్రశ్నించడానికి పార్టీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. 2014లో ఆయన ఎక్కడ కూడా పోటీ చేయకుండానే మద్దతు ఇవ్వడం జరిగింది. ఆయన కావాలంటే ఆ రోజు కూడా ఆయనకి కావాల్సిన సీట్లు, ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు వాళ్ళ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆయన నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పి ఆ రోజు ముందుకు రావడం జరిగింది. 2019లో కూడా ఏదైతే విడిగా పోటీ చేసినప్పుడు ఆయన అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, ఆయనకి జరిగిన ఇబ్బందుల దృష్ట్యా నేను పోటీ చేస్తానని చెప్పి ఆ రోజు వచ్చారు. కానీ ఆయన అప్పుడు కూడా తర్వాత 2024లో కూడా ఆయన చేసిన త్యాగం ఏదైతే ఎన్ని సీట్లు ఆయనకు ముందు 25 సీట్లు ఇచ్చినా 30 సీట్లు ఇస్తారన్న తర్వాత ఆయన సీట్లు తగ్గించుకుని బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా అధికారమే పరమావధిగా, అధికారం లక్ష్యంగా ఆయన ముందుకు రాలేదు. ఏదైతే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న ఒక మంచి సంకల్పంతో ఆయన రావడం జరిగింది. తమిళనాడులో ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ జరిగిన విధానం ఇక్కడ ఏంటంటే అక్కడ స్థానిక పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే వాళ్ళతో విసిగి వేసారిపోయి వాళ్ళ యొక్క కక్షపూరితమైన రాజకీయాల మధ్య ఆయన రావడం జరిగింది. దాంతో ఇక్కడ ఆయన సీఎం అవడమే లక్ష్యంగా, ఇదంటే కూటమి ఆఫర్ చేసినప్పటికీ కూడా, పార్టీలు కొన్ని ఎలియన్స్ ఆఫర్ చేసినప్పటికీ కూడా ఆయన కేవలం ఆయన సీఎం అవడమే లక్ష్యంగా ఆయన అక్కడ పార్టీ స్థాపించడం జరిగింది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం లక్ష్యంగా పార్టీ స్థాపించలేదు. ఈయన కేవలం ప్రశ్నించడానికి పార్టీ అని పెట్టి ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం
ఈ పార్టీని నిర్మించడం జరిగింది కాబట్టి అక్కడ పరిస్థితులు వేరు. అక్కడ ఆయన లక్ష్యం సీఎం అవ్వాలి, తద్వారా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు. ఈయన సీఎం అవ్వాలనుకునే లక్ష్యంగా రాలేదు, కేవలం రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనే లక్ష్యంతో ఈయన పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు వచ్చారు కాబట్టి ఈ పరిస్థితి వేరు, ఆ పరిస్థితి వేరు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే 3 పార్టీలు కూడా మరింత స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి అంటే మనం ఇందాకే మాట్లాడుకున్నాం, మీరు కూడా చెప్పారు, అంటే మీరు ఎటువంటి పద్ధతిలో అనుసరిస్తున్నారో అలాగే. కానీ క్యాడర్ ఈ విషయంలో ఓపిక్గా ఉంటారు, లేకపోతే అంగీకరిస్తారు ముందుకెళ్ళడానికని మీరు అనుకుంటున్నారా? పూర్తిగా కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఏదైతే అధినాయకత్వం చెప్పింది మా పార్టీ వరకు చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. అంటే టీడీపీ, జనసేన కూడా చాలా డిసిప్లిన్ గానే ఏదైతే వాళ్ళ నాయకత్వం పిలుపు మేరకు ముందుకు వెళ్తారు. ఇక్కడ ఎక్కడా కూడా ఎవరికి కూడా అసంతృప్తి లేదు, అందరూ కూడా సంతృప్తి పరంగానే ముందుకు వెళ్తాం కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు లేవు, భవిష్యత్తులో కూడా రావు. 2029లో కూడా మేమంతా కలిసి ముందుకు వెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ పవన్ గారు, అలాగే రమేష్ గారు. ఏదైతే ఉమ్మడి లక్ష్యంతో అలాగే నాయకత్వ స్థాయిలో కూడా మంచి అవగాహనతో మీరందరూ ముందుకెళ్తున్నారు, అలాగే నిర్ణయాల్లో కూడా పరస్పర సహకారంతో మీరు ముందుకెళ్తున్నట్టుగా క్లియర్గా కూటమి ప్రభుత్వం గురించి మనకు కనబడుతోంది. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రమేష్ గారికి అలాగే పవన్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో టాపిక్తో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.